నెక్స్ట్ లెసన్ మనకి పని మరియు శక్తి లెసన్ సంబంధించి చూద్దాం. క్రిందటి కొన్ని అధ్యాయాల్లో మనం ఏం చూసుకున్నాం, వస్తువుల యొక్క గమన నియమాలు, బలం సంబంధించి గురుత్వాకర్షణ బలం కూడా బలంలోకి భాగంగానే గురుత్వాకర్షణ బలం కూడా చెప్పుకున్నాం. ఈ లెసన్లో అయితే మనం పని మరియు శక్తి గురించి చూసుకుంటాం. అసలు ఏమిటి పని మరియు శక్తి? ఈజీగా చెప్పాలంటే ఒక లింకప్ చూడండి. బలం ప్రయోగించడం వల్ల శక్తి రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ నువ్వు జరపాలంటే నువ్వు బలం అనేది ఉపయోగించాలి. ఏ బలము? కండర బలము. ఈ కండర బలం ఉపయోగించడం ద్వారా, బలం ఈ పెట్టె మీద ఉపయోగించడం ద్వారా దీనికి శక్తి పుంజుకొని అది ముందుకు జరుగుతుంది అనమాట. సో బలం వల్ల శక్తి రావడం అనేది జరుగుతుంది. తద్వారా ఇలాగ మనం బలం ఉపయోగించి ఈ పెట్టెలో కదలిక తెచ్చాం కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే పని జరిగింది అని చెప్తాం, వర్క్ అనేది జరిగింది అని చెప్తాం. నిత్య జీవితంలో యూజ్ చేసేటువంటి వర్క్ అనే పదానికి, పని అనే పదానికి మీనింగ్ వేరు. సైన్స్ పరంగా చదువుకునేటువంటి ఈ పని అనే అర్థానికి వేరనమాట. శాస్త్రీయ పరంగా చూసుకుంటే మన టెక్స్ట్ బుక్స్లో మెన్షన్ చేశారనమాట. ఓకేనా, బలం ఉపయోగించడం వల్ల శక్తి రిలీజ్ అవుతుంది. ఈ శక్తి రిలీజ్ వల్ల మనకు వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు కదలిక రావడం అనేది జరుగుతుందండి. దాన్నే మనం పని అని చెప్పి చెప్తాం. ఇది మీకు సింపుల్గా, అందుకే చూడండి లెసన్స్ కూడా వరుసగా పెట్టారు. ఫస్ట్ బలం మరియు గమన నియమాలు చెప్పాము, తర్వాత గురుత్వాకర్షణ బలం సంబంధించి దాంట్లో భాగంగానే తర్వాత మనకి పని మరియు శక్తి. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక వస్తువు మీద బలంగా ఉపయోగించామంటే అందులో మనకు శక్తి రిలీజ్ అవుతుంది. దాని ద్వారా దాంట్లో కదలిక రావడం జరుగుతుంది, గమనం రావడం జరుగుతుంది. అదే మనకు పని జరిగింది అని చెప్పి చెప్పచ్చు. సో సింపుల్గా చెప్పుకుంటే అన్ని జీవరాశులకి మనకు ఆహారం అనేది అవసరం అండి. జీవులు బ్రతకడానికి అనేక ప్రాథమిక కార్యకలాపాలు చేయాల్సి ఉంటుంది, ఎన్నో పనులు. అలాంటి కృత్యాలన్నీ మనకు జీవ ప్రక్రియలు అని చెప్పి అంటాము. ఈ ప్రక్రియలకు కావాల్సిన శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం నుంచి లభిస్తుంది. మనుషులకి జంతువులకి మనకి ఈ శక్తిని అంతా ఎలా యూజ్ చేసుకుంటున్నాం? ఏ పనులు చేయడానికి యూజ్ చేసుకుంటున్నాం? ఆడడము, పాడడము, చదవడము, రాయడము, ఆలోచించడము, దుమకడము, సైకిల్ తొక్కడం, పరిగెత్తడం ఎక్సెట్రా ఇలాంటి కృత్యాలన్నిటికీ మనము ఈ శక్తిని యూజ్ చేసుకుంటున్నాం. శ్రమతో కూడిన కృత్యాలకు ఎక్కువ శక్తి కావాలంటే ఎక్కువ శ్రమతో ఉండేటివి శక్తి ఎక్కువ యూజ్ చేయాలన్నమాట వాటి మీద. ఇదంతా మనకి ఇక్కడ పని ఉంది, కానీ ఇక్కడ మనకు విజ్ఞాన శాస్త్ర పరంగా అయితే పని జరిగింది అదైతే చెప్పాం. సో చూద్దాం ముందు మనకి జంతువుల్లో కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం శక్తి రిలీజ్ చేయడము. ఎగ్జాంపుల్ చూసినట్టయితే కొన్ని జంతువులు దుమ్ముకుతాయి, కొన్ని పరిగెడతాయి, ఆహారం కోసం వెతకతాయి, ఆవాసం కోసం సురక్షితమైన ప్రదేశాన్ని వెతకతాయి, పోరాటం చేస్తాయి ఎదుటి జంతువులతో, శత్రువుల నుంచి తప్పించుకుంటాయి. వీటన్నిటికి కూడా వాటికి కూడా శక్తి అవసరం అనమాట. శక్తి లేకపోతే ఎలా ఉంటుంది? నీరసంగా ఉంటుంది, ఎలాంటి పని చేయలేదు. సో ఎలాంటి పని చేయాలన్నా కూడా మనకి శక్తి అవసరం, మానవులకైతేనేమి జంతువులకైతేనేమి ఇద్దరికి. అలాగే కొన్ని జంతువులకి బరువులు ఎత్తడానికి, మోయడానికి, బండ్లు లాగడానికి, పొలాలు దున్నడానికి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అవి కూడా మనకు బాగా శక్తి కలిగి ఉంటేనే, బాగా బలంగా ఉంటేనే, బాగా శక్తి కలిగి ఉంటేనే ఇలాంటి పనులన్నీ చేయగలుగుతాయి అన్నమాట. మొత్తానికి ఏం చూసుకుంటున్నాం? పనులు చేయాలంటే శక్తి అనేది కంపల్సరీ ఉండాలి. పని చేయాలంటే శక్తి కంపల్సరీ, మానవులకైనా జంతువులకైనా. ఈ లెసన్లో పని మరియు శక్తి గురించి చూసుకుంటాం. మానవులు జంతువులైన యంత్రాలకు కూడా శక్తి అవసరం అన్నమాట. వాటికి శక్తి మనకు ఆహారం ద్వారా వస్తే వాటికి ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని ఇంజన్లకు మనకు పెట్రోలు, డీజిల్ ఉన్నాయి కదా, ఈ ఇంధనాల ద్వారా వాటికి శక్తి అనేది వస్తుంది. ఓకే, మానవులకి జంతువులకి ఆహారం ద్వారా అయితే, యంత్రాలకైతే ఈ పెట్రోలు, డీజిల్ ఇలాంటి ఇంధనాల ద్వారా వాటికి శక్తి వస్తుంది. తద్వారా మనకు మిషన్ వర్క్ అవుతుంది. తద్వారా మనం ఏమైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో పని, దాని ద్వారా చేయించాలనుకుంటున్నామో ఆ పని జరిగిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా జీవులకు కానీ యంత్రాలకు కానీ శక్తి ఎందుకు కావాలి అంటే సంథింగ్ మన పని జరగడానికి, ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి మనకు శక్తి అనేది కావాలి. సో పని అంటే ఏమిటి? వర్క్. శక్తి అంటే ఎనర్జీ అంటాం, పని అంటే ఏంటంటే వర్క్ అన్నమాట. మనం దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో యూజ్ చేసేటువంటి పని అనే పదాన్ని ఉపయోగించే విధానానికి మరియు ఈ సైన్స్ పరంగా, విజ్ఞాన శాస్త్ర పరంగా వాడే విధానానికి పని అనే పదాన్ని వేరుగా ఉంటుందండి. మనము ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి చూద్దామండి. కష్టపడి పని చేసినప్పటికీ ఎక్కువ పని జరగలేదని చెప్తాం. కష్టపడి పని చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్నీ మనకు మన నిత్య జీవితంలో పని అనే పదానికి వాడతాం, కానీ శాస్త్రీయ పరంగా పని అనే దానికి వాడము. ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్స్ అన్నీ. కమలి పరీక్షకు సిద్ధం అవుతుంది. ఓకేనా, ఆమె ఎక్కువ సమయం అనేది చదవడానికి కేటాయిస్తూ ఉంది, పుస్తకాలు చదువుతూనే ఉంది, బొమ్మలు గీస్తూనే ఉంది,
వివిధ ఆలోచనలు చేస్తూనే ఉంది, వివిధ ప్రశ్నాపత్రాలు సేకరిస్తూ ఉండడము, తరగతులకు హాజరవుతూ ఉండడము, స్నేహితులతో వివిధ సమస్యల గురించి మాట్లాడుతూ ఉండడము మరియు ప్రయోగాలు చేయడము, ఇలాంటివన్నీ ఆ అమ్మాయి చేస్తూ ఉంది. ఎక్కువ శక్తిని యూజ్ చేసుకుంటూ ఉంది. అలా అని చెప్పి ఇక్కడ పని జరిగిందా అంటే జరగలేదు. ఓకే, నిత్య జీవితంలో మనం యూజ్ చేసే విధంగా అయితే జరిగిందని చెప్పచ్చు, కానీ విజ్ఞాన శాస్త్ర పరంగా అయితే ఇక్కడ పని జరిగిందా అంటే జరగలేదు. ఓకేనా, విజ్ఞాన శాస్త్రీయ నిర్వచనం ప్రకారం పని అనేది జరగలేదన్నమాట. ఇక్కడ పని అనేది చాలా తక్కువ పనిగా ఉంటుంది, అసలు పని అనేది ఇక్కడ జరిగినట్టుగా ఉండదు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పెద్ద బండరాయిని నెట్టడానికి కష్టపడాల్సి ఉంటుంది. ఒక పెద్ద బండరాయిని నెట్టాలి అని అనుకున్నాము, కానీ ఎంత నువ్వు ట్రై చేసినా కూడా బండరాయి అనేది కదలలేదు. ఓకేనా, ఇక్కడ కూడా ఏమైందంటే శక్తి అంతా మనకు కోల్పోయి అలసిపోతాము. సో శక్తి అంతా కోల్పోయి మనం నీరసం అయిపోయి స్టాప్ అయిపోతాం. సో ఇక్కడ కూడా నీకు బండరాయి కదిలిందా ఏమన్నా? కదల్లా. ఓకేనా, అంటే ఆడ మనకు పని జరగలేదు అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ కొన్ని నిమిషాల పాటు మన తలపైన అధిక బరువుతో కదలకుండా నిశ్చలంగా అట్లే నిలబడుకొని ఉండాలి, ఎక్కడికి కదలలేదనమాట. నెత్తి మీద ఒక డబ్బా ఏదైనా పెట్టుకొని ఉన్నాం బరువు అయినది. సో ఇక్కడ జస్ట్ నిల్చుకొని ఉన్నాం అంతే, ఎక్కడికి నడవలేదనమాట. ఇట్లా బరువు మోయడం ఇది కూడా మనకు పని కిందికే వస్తుందా అంటే శక్తి ఏమో ఖర్చు అయింది, కానీ ఇది శాస్త్రీయ పరంగా పని కిందికి రాదు, పని అని చెప్పి అన్నాము. ఎందుకు అనము మనం ముందు చూద్దాం. ఓకేనా, ఇక్కడ కూడా శాస్త్రీయ పరంగా చూసుకుంటే పని జరగలేదనే చెప్పాలా. ప్రకృతి దృశ్యాన్ని చూడడానికి మెట్లు ఎక్కి భవనం యొక్క 2వ అంతస్తు చేరుకోవడము, పొడవైన చెట్టు ఉంది దాని మీదకి ఎక్కడము, సో ఇవన్నీ మనకు శక్తిని యూస్ చేస్తున్నాయి, కానీ పని అనేది జరగలేదు. సో అందుకే ఇవన్నీ మనకు శాస్త్రీయ పరంగా చూసుకుంటే పని అని చెప్పి అనమాట. ఎలా పని అని అనాలంటే ఏమి చేయాలి అంటే మనం ముందు చూద్దాం. నిత్య జీవితంలో మనకు ఉపయోగపడేటువంటి శారీరక మానసిక శ్రమలను పనిగా పరిగణిస్తామండి. కానీ ఈ అంటే ఏంటివంటే మైదానంలో ఆడుకోవడము, స్నేహితులతో మాట్లాడడము, కూని రాగాలు తీయడము, సినిమా చూడడం, వేడుకల్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా మనం పనిగా చూసుకుంటాం. ఎప్పుడు నిత్య జీవితంలో పని అనేది మనం నిర్వచించే విధానం పైన ఆధారపడి ఉంటుంది. దైనందిన జీవితంలోని పని భావనను ఉపయోగించడంలో శాస్త్రీయపరమైన భేదాలు ఉంటాయి. అంటే దైనందిన జీవితంలో ఇవన్నీ పని అంటాం, కానీ శాస్త్రీయపరంగా వీటన్నిటినీ మనము పని అనే అనము. పని అని అనాలంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు మీద బలం ప్రయోగించాలా, ఆ భయం ప్రయోగించినప్పుడు దానిలో కదలిక రావాలి, అంటే స్థానభ్రంశం చెందాలి, కదలిక అనేది ఉండాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించాలన్నమాట. స్థానభ్రంశం చెందడం అంటాం దాన్ని. దూరం ఉండాలి. బలం ప్రయోగించినప్పుడు కొంచెం దూరం అనేది కదలాలన్నమాట, అప్పుడే మనం పని జరిగింది అని చెప్తాం. ఈ పైన అన్నిట్లో బలం ప్రయోగించారు కానీ స్థానభ్రంశం చెందలేదండి, అందుకనే మనం పనులు అని చెప్పి అన్నాము అకార్డింగ్ టు సైన్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకుందాం. ఇక్కడ మనకు క్లారిటీగా ఇచ్చారనమాట. ఒక 2 రూల్స్ పాటించాలి పని అని అనిపించుకోవాలి అంటే ఒక 2 రూల్స్ పాటించాలి. అవి ఏంటి? ఓకే, పై సందర్భాలు నిశ్చితంగా చూసినట్టయితే మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. పని జరగడానికి 2 షరతులు కంపల్సరీ ఉండాలా, సంతృప్తి పరచాలన్నమాట. అవే ఏంటివంటే వస్తువుపై ఏదైనా బలం పనిచేయాలా, ముందు బలం పనిచేయాలా. ఓకేనా, నువ్వు పెట్టెని జరపాలి అనుకుంటే ముందు నువ్వు వెళ్ళి కండర బలం యూజ్ చేసి నెట్టాలా, ఇది బలం ప్రయోగించడం. ఆ వస్తువు ఖచ్చితంగా స్థానభ్రంశం చెందాలి. నువ్వు నెట్టినప్పుడు నీ బలం అనేది ప్రయోగించినప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇంతవరకు కదిలింది అనుకోండి, ఈ పెట్టె అనేది అంటే స్థానభ్రంశం చెందింది, ఇక్కడి నుంచి ఇక్కడికి స్థానం మారింది, దూరం అనేది జరిగింది. సో ఈ విధంగా బలం ప్రయోగించాలా, దూరం అనేది కూడా మనకు స్థానభ్రంశం చెందిందంటే అప్పుడు పని అనేది జరిగినట్టుగా లెక్క తీసుకుంటాం. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా కూడా పని కిందికి రాదు. పై 2 షరతులలో ఏ ఒక్కటి లేకున్నా పని జరగదు. ఈ పైన మనం ఫస్ట్లో చెప్పుకున్నటువంటి ఉదాహరణలన్నీ బలం జరిగింది కానీ స్థానభ్రంశం చెందలేదు, అందుకే వాటిని శాస్త్రీయపరంగా పని అని చెప్పాము. సో ఈ విధంగా మనకి బలము పని చేయాలి, శాస్త్రీయపరంగా స్థానభ్రంశం కానీ చెందిందంటే దాన్ని శాస్త్రీయపరంగా పని అని చెప్పి అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూసినట్టయితే వీటికి సంబంధించి ఒక తలంపై ఉన్నటువంటి గులకరాయి ఉందండి, వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1, SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది.
ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.